హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? సో ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఒకసారి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీ కార్కి మీరు ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, మీ పప్పులో కారు వేసినట్టే. సో ఎందుకు అంటే మీరు ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు యాడ్ ఆన్ మీరు తప్పకుండా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ ఆన్స్లో ముఖ్యంగా మీకు ఏం జరుగుతుందంటే, మీ ఫుల్ ఇన్సూరెన్స్ వేరు ఉంటుంది, జీరో డిప్యూట్ అనేది వేరు ఉంటుంది. సో ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకెళ్ళి మన క్లైమ్ జరిగినప్పుడు వెళ్తే మనకు ఫుల్ అమౌంట్ రాదు ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు ఏంటంటే ఫుల్ ఇన్సూరెన్స్తో పాటు జీరో డిప్ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. జీరో డిప్ అంటే మా తెలుగు భాషలో బంపర్ టు బంపర్ అని చెప్పేసి మనం వాడుక పదగా వాడతామండి. సో కాబట్టి ఏం చేస్తానంటే నేను ఒక 5 యాడాన్లు చెప్తానండి. 5 యాడాన్లు మీరు తప్పకుండా ఉండేలా చెక్ చేసుకోండి. యాడాన్ నెంబర్ 1 జీరో డిప్రిసియేషన్. యాడాన్ నెంబర్ 2 24/7 రోడ్ అసిస్టెన్స్. యాడాన్ నెంబర్ 3 కీ లాక్ ప్రొటెక్షన్. యాడాన్ నెంబర్ 4 కన్జ్యూమర్స్. యాడాన్ నెంబర్ 5 ఇన్వాయిస్ ప్రైస్. సో ఫ్రెండ్స్, మీకు జీరో డిప్ అంటే ఏంటంటే మీకు బంపర్ టు బంపర్ అనేది మీరు మీ క్లైమ్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి 24/7 రోడ్ అసిస్టెన్స్ అండి. రోడ్ అసిస్టెన్స్ అంటే కార్ ఎక్కడైనా చెడిపోయినప్పుడు కానీ, సపోజ్ ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, సో మనకు టోవింగ్ వెహికల్ వచ్చేసి మనకి యాడాన్ అమౌంట్ ఒక 200 నుంచి 250 వరకు మాత్రమే ఉంటుంది. సో మనం ఇది కూడా ఈ యాడాన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన వెహికల్ 50 కిలోమీటర్ల దూరం ఉన్న, 100 కిలోమీటర్ల దూరంలో బ్రేక్ డౌన్ అయినా కూడా సో మనకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు టోవింగ్ వెహికల్ పంపించేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ కీ లాక్ ప్రొటెక్షన్. కీ లాక్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చే కార్లన్నీ సెన్సార్తో పనిచేస్తాయి ఫ్రెండ్. సో కాబట్టి మన కీ ఏదైతే ఉందో, సపోజ్ మన కీ పోయినప్పుడు సో మనం ఏం చేస్తాం, మనం షోరూమ్కి వెళ్ళేసి మనం కంప్లైంట్ ఇచ్చామనుకోండి. సో వాళ్ళకు మనకు అప్రాక్సిమేట్లీ ఒక్కో ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక్కో విధంగా ఉంటుంది. సో 15,000 నుంచి 25,000 30,000 వరకు మన కంపెనీ బట్టి సో మీకు సెన్సార్స్ అనేది మీకు కీ లాక్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ అనేది మీకు క్లైమ్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన కన్జ్యూమర్స్. మన వెహికల్ కనుక మొత్తం క్లైమ్ అయినప్పుడు సో మన కన్జ్యూమర్స్ అనేది కొద్దిగా యాడ్ ఆన్ ఉంటుందండి. సపోజ్ 100 రూపీస్లో ఒక 3 to 4 రూపీస్ కాస్త మొత్తం కన్జ్యూమర్సే ఉంటాయి కాబట్టి సో ఈ యాడ్ ఆన్ కూడా మనం తప్పకుండా వేసుకోవాలి. అండ్ ఇంకోటి ఇన్వాయిస్ ప్రైస్ అండి. సో ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటంటే సో ఈ ఇన్వాయిస్ ప్రైస్లో ముఖ్యంగా ఏమవుతుందంటే వెహికల్ థెఫ్ట్ జరిగినప్పుడు, మన వెహికల్ దొరకనప్పుడు, మన వెహికల్ మిస్ అయినప్పుడు సో ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటంటే షోరూమ్ నుంచి మనం తీసుకున్నప్పుడు మనం ఏ ప్రైస్ అయితే తీసుకున్నామో ఆన్ రోడ్ ప్రైస్ అమౌంట్ ఏదైతుందో మనకు ఆ చెక్కు రూపాన ఫుల్ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా ఇంకోటి మర్చిపోయాను, ఇంజన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా వర్షాకాలంలో ఇప్పుడు వెహికల్ ఆగినప్పుడు వరదలు రావడం లాంటివి, సో ఇలాంటిది వాటర్లో మునిగిపోవడం లాంటి ఇష్యూ వల్ల ఇంజన్ అనేది మొత్తం దెబ్బతింటుంది. సో దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ ప్రొటెక్షన్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ మనకు జరిగిన నష్టాన్ని భరిస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇంజన్ ప్రొటెక్షన్కు 1000 నుంచి 500 రూపాయలు మనకి ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కొద్దిగా డిఫరెన్స్గా ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కొద్దిగా ఎక్కువైనా ఇబ్బంది కాకుండా తీసుకోవడం మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. వాట్సాప్లో కూడా నాకు పెడితే కూడా మీకు కొటేషన్ పెడతాను. సో మీకు ఇన్సూరెన్స్ కూడా ఇష్యూ చేస్తామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పెట్టండి.